నెక్స్ట్ parallel accounting. సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ parallel accounting. ఇదే మేజర్ స్టెప్. ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటంటే ఈ parallel accounting అనేది డిఫరెన్స్ అన్నమాట మేజర్ గా. సో ఎస్ఏపిలో లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. టైప్స్. వెరీ గుడ్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, 2 types ఆఫ్ ది లెడ్జర్స్ అనే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉంది? లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ IAS అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ లో IFRS, US GAAP. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇలా ఉన్నాయి. ఓకే, తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఐడియా ఉంది కదా. రైట్, ఒక పని చేయండి, SAP లాగాన్ చేయండి, S/4HANA లాగాన్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ చదవండి. లీడింగ్ లెడ్జర్, వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్ ECC లో చెప్పాను. వాట్ ఇట్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్ అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఇండిపెండెంట్ లెడ్జర్, లేదంటే డిపెండెంట్ లెడ్జర్ అని కూడా చెప్తారు. స్టాండర్డ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది యాక్చువల్గా S/4HANAలో నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం ఉండదండి. ఫాంట్ సైజ్ ఎంత తక్కువ ఉంది, ఇంక్రీజ్ చేయండి. మ్యూట్ లో ఉండాలండి, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో ఉండాలి. ఓకేనా సార్ ఇది? ఓకే ఫైన్, కనిపిస్తుంది, క్లియర్ ఉంది. SCC4కి వెళ్ళండి. SCC4 లో ఏముంటది? ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఉంటుంది, తెలుసు కదా. SCC4 గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. క్లయింట్ నెంబర్ 100 ఉంది కదా, ఇక్కడ USD ఉంది చూడండి, ఇక్కడ USD క్లయింట్ నెంబర్ 100 USD. ఎందుకు ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది? రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దాము. లెడ్జర్స్ క్రియేషన్ చేస్తున్నాము. చూడండి, S/4HANAలో లెడ్జర్స్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయకుండా GL పోస్ట్ అవ్వదు. మ్యాండేటరీ కాన్ఫిగరేషన్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. SPROకి వెళ్ళండి. ఇదే మేజర్ ఇంపార్టెంట్. మనకి ఎర్రర్స్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి, ఇంకెక్కడ ఉండవు. ఈ లెడ్జర్స్ అనేవి అందరూ యూజ్ చేస్తుంటారు కాబట్టి, డెమో సర్వర్ కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఈ లెడ్జర్స్ లెవెల్లోనే వస్తాయి. చూద్దాం మన లక్ ఎలా ఉందో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. లెడ్జర్స్ తర్వాత లెడ్జర్స్ ఎలాబరేట్ చేస్తారా? అది కాదు, ఇంకొక లెడ్జర్ ఉంటుంది చూడండి కింద, సెకండ్ లెడ్జర్. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్ ఉంది. అది ఎలాబరేట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవి అడిషనల్ సెట్టింగ్స్ అండి. S/4HANAలో మేజర్ చేంజెస్ ఇవి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. కంటిన్యూ చేయండి. ఈ యాక్చువల్ ఇక్కడ మెసేజ్ వస్తుంది కదా మనకి, ఇక్కడ ఎల్లో కలర్ లో. ఈ విండో అనేది ఓన్లీ డెమో సర్వర్ లోనే వస్తుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ లో రాదు. కంటిన్యూ చేయండి. లెడ్జర్స్ నివెంటరీకి ఒకసారి పని చేద్దాం. ఇక్కడ లెడ్జర్ సెలెక్ట్ లో ఉంది కదా, నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీకి వెళ్ళారా? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇన్వెంటరీకి వెళ్తే
అక్కడ నేమ్ ఇవ్వండి, ఎల్డి అని ఉంటుంది. అక్కడ లెడ్జర్ నేమ్ ఏదైనా తీసుకున్నాము, ఎగ్జాంపుల్ I4. డిస్క్రిప్షన్ ఇవ్వండి, EXT అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ లెడ్జర్, EXT స్పేస్ IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, మీ కంపెనీ కోడ్, అండర్స్కోర్ స్పేస్ మీ కంపెనీ కోడ్. రైట్ సైడ్ చూడండి, స్టాండర్డ్ అని ఉంది కదా, రైట్ సైడ్ స్టాండర్డ్, అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎక్స్టెన్షన్ లెడ్జర్ అని తీసుకోండి. స్టాండర్డ్ లెడ్జర్ అని ఉంది, పైన ఉంది, పైన అక్కడే అదే లైన్ సేమ్ లైన్. స్టాండర్డ్ లెడ్జర్ డ్రాప్ డౌన్ చేయండి, దానికన్నా ముందు ఉంది చూడండి, అది డ్రాప్ డౌన్ చేసి స్టాండర్డ్ తీసుకోండి, సారీ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి, ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. తర్వాత చూడండి, సో ఇది I4 అంటే ఏంటి, IFRS దేన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తున్నాం మనం, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఇంకొక బాక్స్ ఉంది కదా, లెడ్జర్ అని ఉంది, దాని తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, నెక్స్ట్ వన్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అండర్ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ 0L తీసుకోవాలి, ఇవ్వండి 0L ఇవ్వండి. 0L అంటే మీనింగ్ ఏంటి, లీడింగ్ లెడ్జర్. సో ఈ లీడింగ్ లెడ్జర్ అనేది బేస్ గా చేసుకుని మనము I4 అనే నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. I4 ఇస్ ద నాన్ లీడింగ్ లెడ్జర్, 0L అనేది లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్, I4 అనేది మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, I4 అనేది ఎక్స్టెన్షన్ లెడ్జర్, 0L ఈజ్ ఇండిపెండెంట్ లెడ్జర్ అంటారు. 0L ఏమంటారు, ఇండిపెండెంట్. దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది 0L అనేది, ఇండిపెండెంట్ లెడ్జర్ అంటారు. ఓకేనా, రైట్. ఒకసారి ఇక్కడ మీరు ఇచ్చారు కదా, ఇవన్నీ ఇలాగే ఇవ్వాలి, సేవ్ చేయండి. I4 ఆల్రెడీ ఉందంట, ఏమని ఇస్తారు, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లెటర్ ఏంటి, S4 ఇస్తారా, S4 ఎంటర్, S4 కూడా ఉందంట, వేరేది ఇవ్వండి ఇంకేదన్నా. A4 ఇవ్వండి, A4 ఎంటర్ చేయండి, A4 కూడా ఉందంట. ఇవన్నీ చాలా ఉంటాయి, ఏ విషయం కూడా వస్తూనే ఉంటాయి. వేరేది మార్చండి ఏదో ఒకటి. P4 ఇవ్వండి, P4 కూడా ఉంది. ఈ డెమో సర్వర్స్ లో చాలా యూజ్ చేసేసి ఉంటారు, మార్చండి. L4 లేదు, డాక్యుమెంట్ బ్రౌజ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. కంటిన్యూ చేయండి, ఇలా వచ్చినప్పుడు కంటిన్యూ చేయటమే. కొత్తగా క్రియేట్ చేయండి, TR అనేది మీది కాదు, వేరే వాళ్ళది. S4 HANA టైప్ చేసి కంటిన్యూ చేసేయండి, ఏం అవసరం లేదు. కంటిన్యూ. ఇక్కడ ఏం క్రియేట్ చేసాము, L4 కదా, L4. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం చేంజెస్ చేశాం కదా, ఇది L4 అనేది గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ చేయండి. చేసా సార్, లోడ్ అవుతుంది. అయ్యో, ఇక్కడ ఎవాపర్ ప్రాబ్లం వస్తుంది, ఎట్లా, ఇది ఒక ప్రాబ్లం S4 HANAలో, ఇది మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేస్తే కన్నా అవ్వదు. ఎవాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్ అంట. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఇదే ప్రాబ్లం రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇంకా ఈ ఎవాపర్ ఇష్యూస్ వస్తుంటే S4 HANA చెప్పాను కదా మీకు, వెళ్ళండి. డోంట్ వరీ, వచ్చినా కూడా చేయాలి, మనం చేయలేము అనుకోవద్దు. సేమ్ పాత్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, డిఫరెంట్ ఎగ్జిక్యూట్ చేయండి.
కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళి L4 సెలెక్ట్ చేసుకోండి. L4 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, ఎక్స్టెన్షన్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉంది. నెక్స్ట్ చూడండి, కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ అని చూసారా, కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జర్స్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎవాపర్ ఇష్యూ వస్తుందా, కంటిన్యూ చేయండి. వెయిట్, ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ మీకు ఇలా కాదు వేరేలా రావాలి, ఎందుకు వస్తుంది ఇట్లా? ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ సేవ్, సేవ్ చేయండి. చూడండి చాలా స్లో ఉంటుంది ఇది. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్, ఎవాపర్ ప్రోగ్రామ్ ఇష్యూ ఉంది అవ్వట్లా. బ్యాక్ వెళ్ళండి, ఇంకా ట్రై చేద్దాము, అవ్వకపోతే మెయిల్ చేద్దాం వాళ్ళకి, ఎవాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్ అని. సేమ్ పాత్ వెళ్ళండి ఒకసారి. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జర్స్ క్లిక్ చేయండి. చూడండి S/4HANA ఎంత స్లో ఉందో చూడండి. డెమో సర్వర్ ఎక్కడైనా అంతే స్లో ఉంటుంది కొంచెం. కంటిన్యూ చేయండి. మన లెడ్జర్ ఏంటి, L4 సెలెక్ట్, పొజిషన్కి వెళ్ళి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ ది లెడ్జర్స్ కంటిన్యూ చేయండి. ఇది అయిపోయింది. L4కి ఇది ఎందుకు యాడ్ అయింది మళ్ళీ ఇక్కడ? L4కి వేరేది యాడ్ చూసారా, ఇదంతా చేంజెస్ అవుతూ ఉంటాయి, డెమో సర్వర్ కదా. నివేదికకి వెళ్ళి మళ్ళీ ఇవ్వండి, L4 దగ్గర మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్ అవ్వలేదు మనం చేసిన కాన్ఫిగరేషన్. ఎంటర్ సేవ్. సో మళ్ళీ మనకి ఎవాపర్ ప్రోగ్రామ్ ఇష్యూ వస్తే కనుక మెయిల్ చేయాల్సిందే సపోర్టింగ్ టీమ్ వాళ్ళకి. కంటిన్యూ. మేడం ఇది అవ్వదు, ఇంకా మీరు పని చేయండి. డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది కానీ చూపించట్లేదు. సరే మీరు పని చేయండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయండి, ఇట్లా వస్తుందండి నాకు ఎవాపర్ ఇష్యూ వస్తుందని చెప్తే వాళ్ళు చేసిస్తారు. ఇది ఈరోజు చేయించుకోండి మీరు, ఇది అయిపోతే తప్ప మనం చేయలేం, క్లాస్ చెప్పలేం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేం. చాట్ బాక్స్లో స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ప్రియాంక గారు. సార్ అదే నేను స్క్రీన్ షాట్ తీద్దాం ట్రై చేస్తున్నా, రావట్లేదని చూస్తున్నా. స్క్రీన్ షాట్ తీసాను, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. సో మీరు ఈ స్క్రీన్ షాట్ అనేది మెయిల్ చేయండి సపోర్టింగ్ టీం వాళ్ళకి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఇవ్వండి, వాళ్ళు సెట్ చేస్తారు. అది అయిన తర్వాతే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఓకే సార్. S/4HANAలో ఎవాపర్ ఇష్యూస్ వస్తాయని చెప్పాను కదా మీకు, ఎక్కువ ఇదే ప్రాబ్లం.
ఇది చేయండి, తర్వాత మిగతాది చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్.